ఇదిరా చేప అంటే తొండాల చిన్ని చిన్ని చేపలు కొట్టి తిని బోరు కొట్టేసింది. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎన్టీఆర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇతని కాడ రొయ్యలు కొందామని వెయిట్ చేస్తున్నాను. ఇతనైతే విసిరి వల్ల వేసాడు, కానీ ఎన్ని రొయ్యలు వస్తాయో చూడాలా. కానీ ఎట్టయినా పట్టిస్తాడు ఫ్రెండ్స్ మనకి. అదే అక్కడ పండుగప్పలు అవి ఉన్నాయని చెప్పాను కదా, అవి పట్టాలంటే రొయ్యలు ఖచ్చితంగా కావాలా. దీంట్లో ఒకటో రెండో కనిపిస్తున్నాయి, కానీ ఆల్రెడీ ఉన్నాయిలేండి ఇతని కాడ. అవి కొనుక్కొని వెళ్దాం. ఈ చేప బయట ఒడ్డున కొట్టుకులాడుతుంటే ఇసురల్లో పడి కాపాడదామని నీళ్ళల్లో వదిలిపెట్టా. అప్పటికే ప్రాణం పోయినట్టుంది, కానీ ఒక రొంత ఊపిరి ఇద్దామని ట్రై చేశాను. వదలంగానే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మన ప్లేసు. ఇక్కడ ఈ ప్లేస్లో బాగా రెస్ట్ తీసుకుంటాం, అలసిపోయిన వాళ్ళమే. అక్కడ వంట చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. గాలి, చల్లని గాలి. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఇటు దగ్గరకు వచ్చి స్టే చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడు, పెనానది తీరానది, పెనానది ఎండ్ పాయింట్ ఫ్రెండ్స్. వీళ్ళు డైలీ పడతారు ఫ్రెండ్స్, వీళ్ళకి ఇదే పని, మత్స్యకారులు కదా. ఇక్కడ ఆడే కుర్రాళ్ళు మాత్రం కూరలకి ఏదో టైం పాస్ వస్తారు. ఇదే ఫ్రెండ్స్ పండుగప్ప అంటే ఇదే. ఇక్కడ కోడే కొరకు అంటాం మేము, కొన్ని చోట్ల అయితే పండుగప్ప అంటారు. చూడండి ఫ్రెండ్స్, మా మనిషి అయితే పండుగప్ప కొట్టాడు. చూడండి, 2.5 కేజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కేజీ 500 పైన ఉంటుంది. టేస్ట్ పరంగా సూపర్. ఇట్లాంటి దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకొని తినాలి ఫ్రెండ్స్. ఎంతెంతో సంపాదిస్తాం, ఎంతెంతో పోగొడతాం. చేప అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. I step up to the mic, gonna make it swing. Feel the rhythm in your bones, let the music sing. Got that poppin' beat, gonna make you move. Dancing on the floor, swinging groove. Clap your hands now, let the trumpets sound. Swinging to the left and swinging to the right, no room for worries. Just let go and be free. When the swinging pop, come and join the spree. Swinging melodies, taking us high.
party started. Yeah, don't you stop. ఫ్రెండ్స్ ఈ చేప పేరు మొర్రి చేప అంటారు. ఒక 3 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మన ఫ్రెండ్ కొట్టాడు. ఈరోజు అబ్బాయి అదృష్టం పండిందిలే. ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ పరంగా. ఇట్లాంటి చేపలు కనిపించినప్పుడు భలే సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రోజు దొరకవు కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. இது ஏற இருக்கும்.